మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనని మళ్ళీ గాల్లో పెట్టడానికి ఎంత టైం పడుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఏ విషయాల మీద దృష్టి పెడితే బాగుంటుంది అంటారు? పార్టీ అధికారంలో రాకముందు ఒకలాగా, అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల నాయకుల విషయంలో ఒకలా ఉంటారని ఆయన మీద అపవాదం ఉంది. ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు పార్టీ? ఖచ్చితంగా ఆయన విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు స్టేట్ని. డెఫినెట్గా విధ్వంసం అంటే రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చాడు. నాకు తెలిసి భారతదేశంలో అసలు మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే సడన్గా ఎవరిని అడిగినా చెప్పలేము. అలాంటి రాష్ట్రం, ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు అమరావతి బాబు గారు 2014 నుంచి 19 వరకు దాన్ని ప్రపంచ పటంలో ఎక్కడో పెడదామని చెప్పేసి ఆయన తపన. ఇప్పుడు హైదరాబాద్ ఉండటం వల్లే కదా తెలంగాణకి రెవెన్యూ జనరేట్ అయింది. తెలంగాణ అనగానే ముందు ఫస్ట్ పేరు వచ్చేది హైదరాబాద్. అట్లాగే మనం ఆంధ్రప్రదేశ్ అనగానే మనకు ఒక క్యాపిటల్ ఉండాలి కదా, మంచి పేరున్న క్యాపిటల్ ఉండాలి, మంచి రెవెన్యూ జనరేట్ చేసే క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు అలాంటి క్యాపిటల్ ఆయన చంపేశాడు. డెఫినెట్గా విధ్వంసం చేసేసాడు దాన్ని. ఎంత విధ్వంసం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పేరు వచ్చేస్తుందో, తెలుగుదేశంకి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అనే దాని మీద విధ్వంసం చేసేసాడు. సరే, ఈ విధ్వంసాన్ని ఎంతో కొంత దాన్ని తట్టుకుని మళ్ళీ ట్రాక్లో తీసుకొచ్చి చేయటానికి డెఫినెట్గా అత్యంత తక్కువ టైంలోనే అనుభవజ్ఞమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కాబట్టి చాలా తక్కువ టైంలో రిపేర్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అత్యున్నటువంటి స్థానంలో నిలబెడతారని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాం. పార్టీ గురించి, పార్టీ నాయకత్వం గురించి, ద్వితీయ నాయకత్వం గురించి ఏమంటారు? వాళ్ళని ఎట్లాగా గుర్తించాలంటారు పార్టీ? అంటే అధికారం వచ్చిన తర్వాత రాకముందు ఒకలా ఉందంటారు కదా బాబు గారి వ్యవహారశైలి. ఈ విషయంలో బాబు గారి పార్టీ ఎట్లా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి. అందరూ ఏదో పదవులు ఆశిస్తారు, అందరికీ ఇవ్వలేరు కదా పదవులు. ఇప్పుడు అక్కడ ఉండే 10 పదవులు ఉంటాయి, 1000 మంది ఆశిస్తారు, అందరికీ ఇవ్వలేరు. సో ఈసారి నేను అనుకోవటం ఆయనకి ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే అందరూ అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటారు కూడా డెఫినెట్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 164 మంది గెలిచారు, ఎంతమందికి పదవులు ఇవ్వగలరు? సో ఈసారి అందరూ అర్థం చేసుకుంటారు. నేను అనుకోవటం ఈసారి గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసకర పాలన చూసిన తర్వాత ఈసారి ఎవరో కూడా పెద్ద పదవులు అనే కాన్సెప్ట్ లేకుండా అందరూ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి అనే మోటోలోనే ఉంటారని చెప్పేసి, మైండ్ సెట్ కూడా అలాగే ప్రిపేర్ చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటాను.